అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 5వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. అర్జున్ కూడా ఫ్లైట్లో వస్తూ ఉండగా తన మనసులో ఎప్పుడెప్పుడు ఆరుషిని చూడాలా అంటూ వెయిట్ చేస్తూ ఎగ్జైట్మెంట్తో ల్యాండ్ అవుతాడు. ఫస్ట్ తను రీచ్ అవ్వగానే డ్రైవర్తో కీస్ తీసుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ కాలేజ్కి రీచ్ అవుతాడు. బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. అరు పాప ఇంకా రాకపోవడంతో కూల్ క్లైమేట్లో చిన్నగా అడుగులు అడుగేసుకుంటూ నవ్వుతూ ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తున్న అరు మీద అర్జున్ రెండు కళ్ళు అలసిపోకుండా అలాగే చూస్తూనే ఉంటాయి. తనని చూడగానే తను ఇన్ని రోజులు చేసిన వర్క్ టెన్షన్లు ఎన్ని ఉన్నా కూడా ఒక చేతిలో అన్నీ ఎగిరిపోతాయి. కార్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆరుషికి ఎందుకో మనసంతా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. సుకన్య అరు రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా అరు తన ఐడి కింద పడిపోతుంది. ఐడి తీసుకొని వెళ్తూ ఉండగా అటుగా స్పీడ్గా వెహికల్ రావడం చూసుకోకుండా ఉన్న అరుని గమనించిన అర్జున్ కార్ దిగి స్పీడ్గా తన వైపు వచ్చి గట్టిగా తన చేయి పట్టుకొని తన గుండెల మీదకి లాక్కుంటాడు. చాలా రోజుల తర్వాత అర్జున్ని చూసిన ఆరుషి కళ్ళల్లో తాగిన బాధ కన్నీటి రూపంగా వస్తుంటుంది. మనసు గాల్లో తేలుతున్న ఫీలింగ్ అర్జున్కి. అర్జున్ ఆరుషిని వదిలి ఏంటి రోడ్ క్రాస్ చేసేటప్పుడు చూసుకోవాలని తెలీదా అని అరుస్తూ ఉంటే అర్జున్ వైపే చూస్తున్న అరువుకు మాత్రం ఎందుకో తనకి బాధ అని అనిపించదు. తన సొంత మనిషిలా అనిపిస్తాడు ఆ క్షణం. ఇంతలో సుకన్య దగ్గరికి వచ్చి హాయ్ అన్నయ్య అని పలకరించి నేను వెళ్తాను అరు అని బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా అరు హే ఆగు నేను కూడా వస్తున్నాను అంటూ తిరుగుతూ ఉండగా అర్జున్ అరు చేయి పట్టుకొని తను కొంచెం లేట్గా వస్తుంది, నువ్వు వెళ్ళు సుకన్య అని చెప్పేసి తన చేయి పట్టుకొని కార్ అన్లాక్ చేసి ఫ్రంట్ సీట్ డోర్ ఓపెన్ చేసి కూర్చోపెడతాడు. అరుకి కూడా ఈసారి నో చెప్పాలని అనిపించదు. కార్ స్టార్ట్ చేసిన అర్జున్ తనని కింద నుంచి పైకి స్కాన్ చేస్తూ ఉండగా అరు పాప కార్ స్కాన్ చేసి బ్యాక్ సీట్లో ఉన్న జాకెట్, కొన్ని థింగ్స్, ఇంకా ఫ్రంట్లో ఫ్లైట్ టికెట్స్ అవి చూసి తను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా తన కోసమే వచ్చాడని లోపల కొంచెం హ్యాపీగా అనిపించిన పైకి మాత్రం ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోతుంది. అర్జున్ కోపాన్ని చూసిన అరు కష్టం మీద ఎక్కడికి వెళ్తున్నాం అని స్మూత్ వాయిస్తో అడుగుతుంది. అర్జున్ నా గెస్ట్ హౌస్కి అనగానే ఇప్పుడు ఎందుకు అక్కడికని భయంగా అడుగుతుంది. అర్జున్ నవ్వుతూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికే వచ్చేసాను, ఆకలిగా ఉంది, నిన్ను కొంచెం తిందామని అని చిన్నగా నవ్వుతూ సీరియస్ లుక్తో చెప్పగానే పాప రియాక్షన్ మారిపోయి కొంచెం భయం కొంచెం కంగారు కలిపిన ఫేస్ పెట్టుకొని చున్నీని నలుపుతూ ఉంటుంది. అర్జున్ కార్ గేట్ దగ్గరికి రాగానే వాచ్మెన్ గేట్ తీయగానే కార్ లోపలికి పోనిచ్చి స్టాప్ చేసి కిందకు దిగుతాడు. అరు మాత్రం టెన్షన్ పడుతూ దిగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అర్జున్ ఫాస్ట్గా వచ్చి తన చేయి పట్టుకొని బయటికి లాగి డోర్ వేస్తాడు. అరు దిగిన తన చెయ్యి వదలకుండా అలాగే చేయి పట్టుకొని లోపలికి నేరుగా తన రూమ్కి తీసుకొని వెళ్ళి సెక్యూరిటీని లాక్కున్న డోర్ క్లోజ్ చేస్తాడు. అరు పాపకి భయంతో మొహం రంగులు మారిపోతాయి. అర్జున్ గోడకి తనని లాక్ చేసి ఒక చెయ్యి నడుంపై మరో చెయ్యి చెంపపై వేసి దగ్గరగా వెళ్ళి అరు పెదవులని తన పెదవులతో లాక్ చేస్తాడు. అనుకోని తీయటి ముద్దుకి అరుకి మైండ్ బ్లాస్ట్ అవుతుంది. తన చేతులతో అర్జున్ ఛాతీపై నెడుతూ ఉంటుంది. అర్జున్ మాత్రం తన ప్రేమనంతా తన ముద్దుతో చూపిస్తూ ఉంటాడు. అరు ఎంత నెట్టినా అర్జున్ కదలకపోవడంతో మనసులో ఈ హల్క్ని నెట్టడం అసాధ్యమని, ఇంకా తన వల్ల కాక కళ్ళల నుంచి కన్నీరు కారుస్తూ ఉంటుంది ఏమీ చేయలేక. లైఫ్లో మొదటి ముద్దు అనుభూతిని అర్జున్ ఫీల్ అవుతూ అరు పెదవుల్లో దాగి ఉన్న అమృతాన్ని ఆస్వాదిస్తూ ఇంకా గాఢంగా పెదవిని తన పెదవితో మారుస్తూ డీప్గా కిసిస్తాడు. 10 నిమిషాల పాటు జరిగిన ఈ సుదీర్ఘ ముద్దు పోటీని అర్జున్ విజయవంతంగా ముగిస్తాడు. తన పై నుంచి జరిగిన అర్జున్కి ఆరు గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీరు విడుస్తూ భయంతో గోడకు బల్లిలాగా అతుక్కుపోయి కనిపిస్తుంది. అర్జున్ అరు అని తన గడ్డం పట్టుకొని తలను పైకెత్తాడు. ఎర్రగా కందిపోయిన లిప్స్ని వేలుతో తాకుతూ సారీ అరు, నేను నిన్ను చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఐ మిస్ యూ సో మచ్ అని తన చున్నీని లాగేసి బెడ్ మీద వేస్తాడు. ఐ వాంట్ ఎ డీప్ హగ్ అని అర్జున్ అంటే అరు పాప కోపంతో ఏంటి నువ్వు, నీకు కొంచెం కూడా మేనేజ్ తెలీదా, ఇలాగైనా బిహేవ్ చేసేది అమ్మాయిలతో, నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేశావు, ఇప్పుడు హగ్ కూడానా, దగ్గరికి వస్తే చంప పగులుతుంది అని నేను వెళ్తాను అంటూ బెడ్ వైపు తన చున్నీ తీసుకొని వెళ్తుంది. అర్జున్ తననే చూస్తూ తన చెయ్యి పట్టి లాగి గట్టిగా వాటేసుకుంటాడు. అంతే, ఆమెకు ఒక్కసారిగా ఊపిరి కూడా ఆడనంత ఫీలింగ్. ఉన్నది 2 శరీరాలైనా ఒక కౌగిట్లో ఒక్క శరీరంలాగా ఉంటారు. అరుకి ఒక క్షణం ఆ కౌగిల్లో తన్ని తాను మర్చిపోయి గోముగా అల్లరి చేయకుండా అరవకుండా అలాగే తన కౌగిట్లో గువ్వలాగా ఒదిగిపోతుంది. తనకి ఆ కౌగిలిలో అలాగే సేద తీరాలని ఉన్న అర్జున్ తన చెవి దగ్గర డూ యూ మిస్ బీ బేబీ అని రొమాంటిక్గా అడగడంతో మేల్కొని అసలు నాకు ఏమయ్యింది, వీడి టచింగ్స్కే పడిపోయానా కొంపతీసి అని స్పృహలోకి వచ్చి అరు అర్జున్ని గట్టిగా ఈసారి కడుపులోకి గుద్దుతుంది. అర్జున్ అబ్బా రాక్షసి ఏంటే చూడడానికి చీపురు పుల్లలాగున్నావు, దెబ్బ మాత్రం సాలిడ్గానే గట్టిగానే తగిలింది అని కడుపుపై చేత్తో రుద్దుకుంటూ నవ్వు నాపుకుంటాడు. ఆరు బెడ్ వైపు వెళ్ళి చున్నీ తీసుకొని వేసుకొని మరి నీ ఇష్టంగా నువ్వు ప్రవర్తిస్తే నేను ఊరికే ఉంటానా అని పొగరుగా నవ్వి
కిందకి వెళ్ళాలని తన బ్యాగ్ తీసుకుంటుంది. అర్జున్ తన వెనకాలే వస్తూ కిందకి వచ్చిన అరు పక్కన కూర్చొని ఆల్మోస్ట్ నేను చూసి 9 డేస్ అవుతుంది, కనీసం ఒక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసావా అని కసురుతాడు. అరు నేనెందుకు చెయ్యాలని అంటూ ఉండగానే అర్జున్ సూటిగా తన కళ్ళల్లోకే చూస్తూ నీకు ఇదివరకే చెప్పాను నేను నిన్ను డీప్గా లవ్ చేస్తున్నా అని, నీకు మొగుడిని, నువ్వు కూడా ఇలాగే ఫిక్స్ అయిపో అనగానే పాప కోపంతో పైకి లేచి నువ్వెవరివి, నా మొగుడివి కాదు, నాకు ఆల్రెడీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఏదో ఒకటి చూసి నాకు రేపు మాప పెళ్లి కూడా చేసి పంపించేస్తారు, అప్పుడేం చేస్తావు అని అడగగానే అర్జున్ నవ్వుతో నీ మెడలో నేను తప్ప ఇంకెవరిని తాళి కట్టనివ్వను పాప అని అంటూ సోఫా వెనక్కి వాలి చేతులు కట్టుకొని కన్ను కొడతాడు. అరు ఆ మాట వినగానే ఏదో ఆలోచనలో పడుతుంది. మెయిడ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడంతో తను అక్కడికి ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకొని బాబు తిందురుగాని రండి అని పిలిచి వెళ్ళిపోతుంది. అర్జున్ ఆరు చేయి పట్టుకొని మిగిలినవన్నీ కూడా బ్యాలెన్స్ మళ్ళీ థింక్ చేస్తూ కానీ పద ముందు వెళ్ళి తిందాం అని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ వైపు ఇద్దరూ కూడా వెళ్తారు. అర్జున్ పక్కన కూర్చున్న తనకి మేడ్ వచ్చి వడ్డించి తినండమ్మా అని అంటుంది. కానీ అరువుకి జరుగుతున్నదంతా నిజమో కలో అర్థం కాక అయోమయంలో అలాగే ఉండిపోతుంది. అర్జున్ తనని చూసి తన చేతులతో తినిపించడం స్టార్ట్ చేస్తాడు. పాప వద్దని నేను తింటానని చెప్పిన అర్జున్ వినిపించకుండా చూడు అరు, నాకు పేషెన్స్ చాలా తక్కువ, అమ్మ దగ్గర మాత్రమే పేషెన్స్గా ఉంటాను, తర్వాత నీ దగ్గర ఉంటున్నా, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలని మాత్రం చూడకని చెప్పి తను తినిపించి తాను తినేసి పదా నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను, ఇంటికి వెళ్ళాలి, మామ్ నా కోసం వెయిట్ చేస్తుంటుందని అనగానే అరు బ్యాగ్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్తుంది. కార్ రోడ్ వైపు తిప్పి అర్జున్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అరే ఏం మాట్లాడకుండా మనసులో చాలా ప్రశ్నలు కలిచివేస్తున్నా ఏమీ అడగకుండా అలాగే ఉండిపోతుంది. అర్జున్ అరు అని స్మూత్ వాయిస్తో పిలవగానే అరు టక్కున తన వైపు తిరుగుతుంది. ఈ రెడ్ కలర్ డ్రెస్ నీకు చాలా బాగుంది, లుకింగ్ వెరీ ప్రెటీ అని చెప్పగానే అరు బుగ్గలు బ్లష్ అవుతాయి. మౌనంగా ఉన్న అరుకి కాలేజ్ రావడంతో ఓ ఇక్కడే ఆపు ఆపు అంటూ బ్యాగ్ తీసుకొని దిగుతున్న తన చేయి పట్టుకొని ఈవినింగ్ నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, బస్ స్టాప్కి వెళ్ళొద్దు అని చెప్పి అక్కడి నుంచి తన చేయి వదులుతాడు. అది అని తన సమాధానం ఇచ్చేలోపే తన కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాలేజ్కి వచ్చినారు నీ సుకన్య చూడగానే క్యాంటీన్కి లాక్కెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళారు, ప్రపోజ్ చేశాడా, నువ్వు యాక్సెప్ట్ చేశావా అని ఆరుషిని ఊపిరి కూడా తీసుకొని ఇవ్వకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అరు ఇంకా ఆపవే తల్లి, ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు, ఇంకా నీకేం చెప్తాను అని ముఖం వేలాడి తీసుకొని చైర్లో కూర్చొని సుకన్య ఆర్డర్ చేసిన జ్యూస్ స్ట్రా నోట్లో పెట్టుకొని తాగుతుంది. అయితే అతను నీకు ప్రపోజ్ చేయలేదా అని అడిగితే అరు చేశాడు సుకు, కానీ నాకు అది వార్నింగ్ లాగా అనిపించిందని అంటుంది. వెంటనే సుకన్య వెరుచూపులు చూస్తే అంటే అని అరు నీ మొగుడిని నేనే, నువ్వు కూడా ఫిక్స్ అయిపో, నీ మెడలో తాళి కట్టేది కూడా నేనే అని అన్నాడే, ఇంకా నన్ను లవ్ చేస్తున్నా అని కూడా చెప్పాడని అంటుంది. ఆరుషి సుకన్య ఏంటి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడా, ఇంకేంటి నీ బాధ, ఎగిరి గంతులు వేయకుండా దిగాలు పడిపోతున్నావు అని అంటుంది ఆశ్చర్యంగా ఆరుషిని చూస్తూ సుకన్య. ఏంటి సుక్కు, ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో తెలిసి కూడా అలా ఎలా అంటావు, నీకు తెలుసు కదా మా అమ్మకి అసలు ఇలాంటివన్నీ కూడా అస్సలు నచ్చవని, నన్ను ప్రియాని ఎంత ప్రేమగా చూస్తుందో, తప్పు చేస్తే అంతే కోపం చూపిస్తుంది, ఇంకా లవ్వు గివ్వు అని తెలిస్తే అమ్మ చంపేస్తుంది, అలాగే ఇదంతా తెలిస్తే నన్ను ఇంకా కాలేజీకి కూడా పంపించదని దిగులుగా అంటుంది ఆరుషి. మరేం చేస్తావు ఇప్పుడు అని సుకన్య అడిగితే అదే నాకు అర్థం కాలేదు సుక్కు అని రెండు చేతులు రెండు చెంపలపై వేసుకొని పైగా ఈవినింగ్ పికప్ చేసుకుంటానని చెప్పి వెళ్ళాడే అని దిగులు పడుతూ చెప్తుంది. సుకన్య ఓ ఇంకా మేడం గారు మాతో రాదన్నమాట అని నవ్వితే స్టాప్ ఇట్ సుక్కు, అసలు నేను టెన్షన్తో చస్తుంటే ఏంటే నువ్వు నీ కుళ్ళు జోకులు అని విసుక్కుంటుంది. టెన్షన్ పడుతూనే ఇంకో పక్క చేతికి ఉన్న వాచ్లో టైం చూసుకుంటూ ఉంటుంది మన ఆరు. ఇటు చాలా రోజులు తర్వాత ఇంటికి వచ్చిన అర్జున్ గుమ్మంలో అడుగు పెట్టగానే తన కోసమే వెయిట్ చేస్తున్న సులోచన కొడుకుని ప్రేమతో వెళ్ళి కౌగిలించుకొని నుదుటిపైన ప్రేమతో ముద్దు పెడుతుంది. నీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలాసేపైంది కదా అర్జున్, మరెందుకు లేట్గా వచ్చావని అడుగుతుంది తల్లి సులోచన. అర్జున్ దారిలో చిన్న పనుంటే చూసుకొని వస్తున్నా మామ్ అని చెప్పి తనతో అంటాడు. విశ్వనాథ్ గారు కూడా కొడుకుని చూసిన ఆనందంలో వెళ్ళి హక్ చేసుకొని హౌ ఆర్ యు అర్జున్ అని అడుగుతారు ఆయన. అర్జున్ నవ్వుతూ ఫైన్ డాడ్ అని అంటూ సైడ్ స్మైల్ ఇస్తూ సైడ్ ఎక్స్ చేసుకుంటాడు. హౌ ఈజ్ యువర్ ట్రిప్ అని విశ్వనాథ్ గారు అడిగితే అర్జున్ గుడ్ డాడ్ అంటూ బిజినెస్ సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. మధ్యలో సులోచన తండ్రి కొడుకుల డిస్కషన్స్ అయిపోతే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని అంటుంది. అర్జున్ లేదు మా నేను ఆల్రెడీ చేసేసాను, మీరు తినండి, నాకు టైర్డ్గా ఉందని రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఫ్రెష్ అయ్యి బ్లాక్ టీషర్ట్ జీన్స్ వేసుకొని కిందకి వచ్చి అమ్మ కాఫీ అనగానే మెయిట్ చేత కాఫీ ఇప్పించి పంపిస్తుంది సులోచన. అర్జున్ ల్యాప్టాప్లో మునిగిపోయి తను లేని 9 డేస్లో వర్క్ అంతా ఎలా జరిగిందో అని చెక్ చేస్తూ మెయిల్స్ని చూస్తుంటాడు. మెయిడ్ కాఫీ సార్ అని అనగానే అర్జున్
కాఫీ తీసుకొని సిప్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సులోచన వచ్చి తన పక్కన కూర్చొని జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న అని తల నిమురుతూ ఉంటుంది. అర్జున్ లేదమ్మా, నాకు కాస్త అర్జెంట్ వర్క్ ఉంది, కొన్ని ఇంపార్టెంట్ మెయిల్స్ని చెక్ చేయాలి, వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని మళ్ళీ ల్యాప్టాప్లోకే మునిగిపోతాడు. సరే నాన్న నీ ఇష్టం అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది సులోచన. అర్జున్ తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని తన రూమ్లోకి వెళ్ళి అలసట కారణంగా అలాగే బెడ్ పైన వాలిపోయి పడుకుంటాడు. ఇంకో పక్క అరు పాప అతను వస్తాడా రాడా అనే డైలమాలో పడిపోయి క్లాస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా అలాగే వింటున్నట్లు కూర్చుంది. తను కనుక వస్తే ఇంతమంది అమ్మాయిలు ఉండగా నన్నే ఎందుకు లవ్ చేస్తున్నావని అడుగుతానని మనసులో అనుకుంటూనే ఇంకో పక్క ఒకవేళ తను రాకుంటే అని డల్గా ఫేస్ పెట్టి మనసులో రకరకాల ఆలోచనలతో కుస్తీ పడుతూ ఉంటే ఈవినింగ్ అవుతుంది అని ఫ్రెండ్ సుకన్య టైం చూపిస్తూ సైగ చేస్తుంది. అరు పాప నీరసంగా ఆగవే, అసలే నా గుండెలో రైలు పరిగెడుతుంటే ఇంకా టెన్షన్ పెట్టి చంపకని అంటుంది. సుకన్య టెన్షన్ ఎందుకు అరు, తను వస్తే హ్యాపీగా వెళ్ళు, నీ మనసులో ఉన్నదంతా అడిగి రాకపోతే వదిలేసేయి అంతేగా అని ధైర్యం చెప్తుంది. అరు కూడా అవును కదా, నేనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నానని థ్యాంక్స్ సుక్కు అని కాస్త ధైర్యం కూడా కట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతుంది. నిద్రలో ఉన్న అర్జున్కి ఫోన్ మోగడంతో మెలకు వచ్చి ఫోన్ కాల్ మాట్లాడి టైం చూసి ఆరు గుర్తుకు రాగానే చిరునవ్వుతో ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన అర్జున్ ఎక్కడికి నాన్న అని విశ్వనాథ్ గారు అడిగితే చిన్న పనుంది డాడ్, త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి డ్రైవర్ని వద్దని కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు అర్జున్. ఆరుషి టెన్షన్ పడుతూ స్టెప్స్ దిగుతూ కిందకి వస్తుంది. కళ్ళు మూసి ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకొని కళ్ళు తెరిచి చూస్తుంది. చుట్టూ సరౌండింగ్స్లో ఎక్కడ అర్జున్ కార్ కనిపించదు. దాంతో పాప ఎందుకు అప్సెట్ అయ్యి సుకన్యతో కలిసి వెళ్దామనుకొని ముందుకు వెళ్తూ ఉండగా వెనకాలే కార్ హార్న్ వినపడుతుంది. ఆరుషి గుండె ఆగినంత పనవుతుంది. తన కారే అయ్యుంటుందని తన మనసు గట్టిగా చెప్తూ ఉంటే స్లోగా వెనక్కి తిరుగుతుంది అరు పాప. కారులో ఉన్న అర్జున్ ఆరుషి వైపు ఒక రొమాంటిక్ లుక్ ఇవ్వడంతో దేవుడా, చూపులతోనే పడగొట్టేలా ఉన్నాడే వీడు అంటూ అక్కడే శిలా విగ్రహాలు నిలబడి ఉండడంతో అర్జున్ ఓయ్ కారు ఎక్కుతావా లేదా, నేనే ఎక్కించాలా అని అనగానే అరు కాలేజ్ దగ్గర నన్ను వచ్చి చేయి పట్టుకుంటే అందరూ నన్నే సర్కస్లో కోతిని చూసినట్లుగా చూస్తున్నారు, నో అని అనుకుంటూ మనసులో అనుకుని ధైర్యం చేసి కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. బ్లాక్ టీషర్ట్లో హాఫ్ స్లీవ్తో పిచ్చ హాట్గా ఉన్న అర్జున్ని చూసి ఆరు తల విండో వైపు తిప్పుకొని బాబోయ్, ఇతను అలా చూస్తూనే ఉండాలనిపిస్తోంది, ఏంటి నాకు ఇలా అని మనసులో కామ్గా అనుకొని ఆరు నీ వల్ల అవుతుంది, కమాన్ ఆరు, ఆయన గారి అందాన్ని చూసి నువ్వు కంట్రోల్ తప్పకు, బీ స్ట్రాంగ్ మై గర్ల్ అంటూ లోపల తనను తాను మోటివేట్ చేసుకుంటూ తల అర్జున్ వైపు తిప్పి చూడగా బాబు తనని ఓరగా చూస్తూ ఇంకో పక్క స్మైల్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఆరు దేవుడా ఏంటి వీడి కాన్ఫిడెన్స్ అని మనసులో అనుకొని ధైర్యం చేసి మాట్లాడాలని ఫిక్స్ అయిపోయి నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావు కదా ఎప్పటి నుండి అని అడుగుతుంది. అర్జున్ తన ప్రశ్నని ముందే ఊహించాడు కాబట్టి నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుండి అని వన్ వర్డ్లో సమాధానం ఇస్తాడు. ఓ మరి ఫస్ట్ టైం ఎక్కడ చూసావని అడుగుతుంది ఆరుషి. అర్జున్ ఆరు వైపు చూస్తూ ఇక్కడే నువ్వు బస్సు ఎక్కుతున్నప్పుడని చెప్పి తన బుగ్గ గిలుతాడు. అరు బుగ్గ రుద్దుకుంటూ అవునా అని నోరెళ్ళబెట్టి అర్జున్ చెప్తున్నప్పుడు తననే చూస్తుంది. ఓ అని కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా ఏమైనా అడగాలా అని తనలో తానే తెగ మదనపడిపోతూ ఉంటుంది. అర్జున్ అరు వైపు చూసి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బేబీ అని అడుగుతాడు క్యూట్ స్మైల్ ఇస్తూ. ఆరుజీ అర్జున్ వైపు తిరిగి చూస్తూ ఇంతకుముందు నేను చాలా అడగాలనుకున్నా కానీ తీరా నేను చూసేసరికి అన్నీ మర్చిపోయానని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటుంది. అర్జున్ ఒక నవ్వు నవ్వి రోడ్ చూస్తూ డ్రైవ్ చేస్తూ అవును నేను నిన్ను కాలేజీలో ఉండమన్నాను కదా, ఎందుకు మరి రోడ్ దగ్గర ఉన్నావు అని అడుగుతాడు. అరు లేదు లేట్ అయింది కదా, నువ్వు ఇంకా రావేమో అని బస్కి వెళ్ళాలని అనుకున్నా, అంత లోపల నీ కారు వచ్చిందని చెప్తుంది. డ్రైవ్ చేస్తున్న అర్జున్ తన వైపు తిరిగి సారీ బేబీ, టైర్డ్నెస్ వల్ల పడుకుండిపోయాను అందుకే లేట్ అయిందని తన చేయి పట్టుకొని తన పెదవులతో కిస్ చేస్తాడు. అర్జున్ పెదవుల స్పర్శకి అరు పాప బాడీ అంత పులగించిపోతుంది. అంత టైర్డ్గా ఉంటే రావడం ఎందుకు, నేను బస్సులో వెళ్ళిపోయేదని కదా అంటూ అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ సడన్గా బ్రేక్ వేసి కార్ని ఆపి అరు వైపు తిరిగి తన చెంపపై చేయి వేసి నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ పర్సనో నీకు అర్థం కావట్లేదు ఆరుషి అని. అర్జున్ ఆ మాట వినగానే అరువుకు ఆ మాట నేరుగా తన గుండె తాకినట్లుగా అనిపిస్తుంది. తన కలలో ఉండి తనపై ఉన్న ప్రేమని అర్జున్ చెప్తున్నట్లుగా అనిపిస్తుంది అరువుకు. యువర్ ఓన్లీ మైన్ అని చెప్పి కార్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. పాపకి ఆ మాటకి ఇంకేం మాట్లాడాలో తెలియక అయోమయంలో పడిపోతుంది. అర్జున్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఇల్లు దగ్గరికి రావడంతో ఇంతకు ముందు ఆపిన చోటే కార్ స్టాప్ చేస్తాడు. అరు సడన్గా కార్ ఆగడంతో చుట్టూ చూసి తెరుకొని బ్యాగ్ తీసుకుని చున్నీ చర్చేసుకుంటూ వెళ్ళాలి అని అర్జున్ వైపు చూస్తూ బాయ్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అర్జున్ దగ్గరకు అరుని లాక్కొని తన చీక్పై ముద్దు పెట్టి బాయ్ మార్నింగ్ పికప్ చేసుకుంటానని చెప్తాడు. అరు బుగ్గలు రెండు కూడా
ఎరుపెక్కి బ్లష్ అవుతాయి. తను కిందకి దిగి ఏమీ మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాడు కదా, ఆరుషి కూడా తన మనసులో ఉన్న ప్రేమని రియలైజ్ అయ్యి బయట పెడుతుందా లేదా, ఆరుషి అర్జున్ల కథ ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.